అంటే మీరు నారా రోహిత్ గారు కలిసి ఒక పాలిటిక్స్కి సంబంధించిన ఒక పర్స్పెక్టివ్ ఆర్ ఎలక్షన్ సిచ్యువేషన్, ఓటుకి ఉండే పవర్, వీటన్నిటిని డిస్కస్ చేస్తున్నారు అని అంటే ఆబ్వియస్గా ఒక పార్టీకి మీరు ఫేవర్గా చెప్తున్నారు లేదా ఎవరినైనా టార్గెట్ చేశారా, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో మీరు ఎవరినైనా టార్గెట్ చేశారా ఈ సినిమా? నేను ఆడియన్స్ని టార్గెట్ చేశాను. ఓకే. నాకు పొలిటికల్ పార్టీలు, లీడర్లు, ఇది ఒక ప్రాపగాండా మూవీ కాదు, ఫక్త్ కమర్షియల్ మూవీ. ఓకే. పర్ఫెక్ట్ పొలిటికల్ థ్రిల్లర్ జానర్లో ఉంటుంది. నా టార్గెట్ ఆడియన్సే. ఓకే. బట్ మేము చూసిన టీజర్ ట్రైలర్ని బట్టి చూస్తే నిజంగానే కమర్షియల్ ఎలిమెంట్స్ బాగా కనిపించాయి. అంటే ఏదైతే మేము టాపిక్స్ గురించి మాట్లాడుతున్నామో అది కాకుండా ఒక మంచి సాంగ్, స్టెప్పులు వేశారు చాలా రోజుల తర్వాత, ఇంట్రొడక్షన్ కదా. అంటే లిరిక్స్ లో మంచి డెప్త్ వినిపిస్తుంది, కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం స్క్రీన్ పైన స్టెప్పులు కూడా కనిపిస్తున్నాయి, కమర్షియాలిటీ. జస్ట్ అంటే యు నీడ్ ఎలిమెంట్స్, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్కి యు నీడ్ ఫ్యూ ఎలిమెంట్స్. స్టోరీ టెల్లింగ్ ఎంత కొత్తగానే చెప్పచ్చు, బట్ దెల్ బి అ సర్టెన్ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇవ్వాలి. అండ్ దేవర్ స్పేస్ లేకుండా ఏదో జస్ట్ ఇరికించినట్టు కాకుండా హీరో క్యారెక్టర్ ఆర్క్ అని చెప్తూ ఒక సాంగ్ చేద్దామని ఒక ఐడియా అంతే. ఓకే. బట్ వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ, యునో దట్ బ్రైట్గా డాన్స్ చేస్తూ కొంచెం ఆ ఎక్స్ప్రెషన్స్ అది భలే అనిపించింది. అందులోనూ మేము చాలా కాలం తర్వాత కూడా చూస్తున్నామేమో, ఇంకా బాగా అనిపించింది. సో